నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. భావి తరాలపై వైసీపీ పోరు, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల విశాఖ మాజీ ఎమ్మెల్యే. బుధవారం జరగనున్న జిల్లా స్థాయి ర్యాలీకి సహకరించాలని విజ్ఞప్తి చేసిన వాసుపల్లి. 33% రిజర్వేషన్ బార్ అసోసియేషన్ లో మహిళా న్యాయవాదులకు చోటు కల్పించడం హర్షణీయం. జిల్లా మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు అనురాధ వెల్లడి. మహిళా సాధికారత థీమ్తో ఏయు వార్షికోత్సవ వేడుకలు నిర్వహణ. ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరు కానట్లు వెల్లడించిన అల్యూమిని చైర్మన్ కేవీవి ప్రకటన. రికవరీ అయిన మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్. నేర నియంత్రణకు కృషి చేస్తున్నామని స్పష్టీకరణ. విశాఖ వన్ టౌన్ రోజ్ హిల్స్ పై మేరీమాత పండుగ అత్యంత వైభవంగా జరిగింది. మాతా దర్శనానికి ఆశేష భక్త జనం తరలివచ్చింది. భక్తి పారవశ్యంతో మాతను స్తుతిస్తూ ఆరాధకులు గీతార్పణను ఆకట్టుకున్నాయి. సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం అగ్రపీఠాధిపతుల బోధనలు ఇలా ఇక్కడ అణువణువు ఆధ్యాత్మిక శోభ సంతరించింది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అమ్మ కరుణ కోసం తరలివచ్చిన ఆరాధకులతో విశాఖ జనపురిగా మారిపోయింది. కుల మతాలకు అతీతంగా అమ్మవారు దర్శించుకోవడంతో పరమత సహనం పరివిడలింది. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రం పెద్దలు రెవరెండ్ సురేష్ బాబు, డాక్టర్ జోసెఫ్లు మాట్లాడుతూ ఏటా మేరీమాత పండుగ డిసెంబర్ 8న అత్యంత ఘనంగా జరుగుతుందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మేరీమాతకు విశేష పూజలు నిర్వహిస్తారని, ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా చెప్పుకొచ్చారు. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే నష్టాల నుండి నగరవాసులు కాపాడబడాలని ఆనాటి మత పెద్దలు ఈ ఎత్తైన రోసిల్ కొండపైన విశాఖపురి మేరీమాత పేరట నిర్మించిన ఆలయము 130 సంవత్సరాలు. ఈ 130 సంవత్సరాల నుండి డిసెంబర్ 8వ తారీఖున కొండగుడి పైన ఎంతో పెద్ద పండగ జరుగుతుంది. మన విశాఖ నగరవాసులకు జాతి మత భేదాలు లేకుండా అందరూ తల్లి పాద సన్నిధికి వచ్చి మొక్కుబడులు ప్రార్థనలు చెల్లిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు, నిరుద్యోగులు, ఎంతోమంది దూర ప్రాంతాల నుండి, ఒరిస్సా ప్రాంతం నుండి, కాకినాడ, ఏలూరు ప్రాంతాల నుండి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ప్రభుని మనసారా ఆరాధిస్తూ ఆ తల్లి యొక్క ప్రార్థనా సాయం కోరుతూ ఉంటారు. ఈ దేవాలయము 120 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఇది 1904వ సంవత్సరంలో ఇక్కడ దేవాలయం కట్టబడింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ పూజలు ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరానికి కూడా దినదినము చెందుతూ ఎంతోమంది జనం ఇక్కడికి రావడము, ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పండుగ డిసెంబర్ 8వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుతాం. అమలోద్భవి మహోత్సవాన్ని కానీ విశాఖపురి మేరీమాత మహోత్సవం కానీ దీన్ని పిలుస్తారు. అయితే ఈ పండుగకి 9 దినాలు సిద్ధపడతారు. నవంబర్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు నవదినాలుగా సిద్ధపడి దినములుగా చేసి, అప్పుడు డిసెంబర్ 8వ తారీఖున ఉదయం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఇక్కడ పూజలు ప్రార్థనలు జరుగుతాయి. ప్రజలు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో పార్తీపురం మన్యం జిల్లా నుండి క్రీడాకారులు పంపించాలనే లక్ష్యంతో క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నామని పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్తీపురం జిల్లాలో క్రీడా ప్రతిభను కొదవలేదని, జిల్లా వ్యాప్తంగా ప్రతిభ గల క్రీడాకారులు ఎంపిక చేసి వారు ప్రత్యేక శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ను కూడా నిర్వహించి విద్యార్థుల కొత్త ఆసక్తిని పెంపొందించి రాబోయే కామన్ క్రీడల్లో పార్తీపురం క్రీడాకారులు ప్రతిభ చూపించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. భీమిలి సాగర్ తీరం ఎర్రమట్టి దిబ్బలు వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం చెందిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా
నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విశాఖ ఋషికొండ నుండి భీమిలి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు తాము నడుపుతున్న కారును డివైడర్ను ఢీకొట్టి దాన్ని తప్పించే క్రమంలో ముందుకు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడడమే కాకుండా రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజలి కుమారి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈమెను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన విద్యార్థులకు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్సు లేనట్లు పోలీసులు గుర్తించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ సూచించిన అహింస, శాంతి, పరమత సహనం వంటి ఆశయాలు మన దేశానికి ఎల్లవేళలా అవసరమని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో గాంధీజీ ఆశయాలు నేటి సమాజం అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ఉద్యమం ఒక్క అడుగుతో మొదలవుతుందని, ఉద్యమంలో ఎంతమంది ఉన్నా ఆ ఉద్యమాన్ని ఒకే ఒకడు నడిపిస్తారని, ఆ ఒక్కడే గాంధీ అని, గాంధీ చేసిన అహింస పోరాటం ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని కొనియాడారు. మతం మనుషుల మధ్య ఐక్యతను పెంచాలే తప్ప విద్వేషాలు పెంచకూడదని విజ్ఞప్తి చేశారు. మతాలు మనుషుల మధ్య ఐక్యతను కాకుండా విద్వేషాలు పెంచితే అది దేశానికి ఎంతో ప్రమాదకరమని గాంధీ ఆనాడే సూచించారని పేర్కొన్నారు. దురదృష్టం కొద్దీ పాలకుల వల్లే దేశంలో మత విద్వేషాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో గాంధీ పాత్ర ఎంతో కీలకమైందని, ఆయన స్ఫూర్తిని పాలకులు కొనసాగిస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఏ లక్ష్యం కోసం అయితే గాంధీ స్మారక నిధి ఏర్పడిందో, గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా 2019కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు గాంధీజీ. సో ఆయన 150వ సంవత్సరాల పండుగని చాలా ఘనంగా దేశవ్యాప్తంగా చేసేదానికోసం గాంధీ స్మారక నిధి ఏర్పడింది. పండగనంటే ఏదో ఉత్సవ స్వామితో చేసుకోవడం కాదు. గాంధీజీ గారు కొన్ని మంచి క్వాలిటీస్తో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపి మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడంలో ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి. ఇది అందరికీ మనం చిన్నప్పటి నుంచి మనం చరిత్రలో భాగంగా, పాఠ్యాంశాల్లో భాగంగా, అనేక జనరల్ సెమినార్స్లో భాగంగా మనం నేర్చుకున్నాం. అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ప్రభావితం చేసిన కొంతమంది వ్యక్తుల్ని తీసుకుంటే అందులో ముందు వరుసలో నిలిచేది గాంధీజీ. గాంధీజీ 1869లో పుట్టి 1948లో, అంటే 48, 31, 79 సంవత్సరాలు జీవించి ఈ భూమి మీద, అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి న్యాయమైన బీజం కారణం అవుతుందో అలాగే ఉద్యమాలు నడపడానికి కూడా అటువంటి ఆలోచనలే కారణం అవుతాయి. ఈ నెల 13వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో వేవ్స్ 2025 పేట వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కేవీవి రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు చైర్మన్ కేవీవి రావు, ఏయువిసి ఆచార్య రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా నేటి వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి సుధామూర్తి హాజరు కానున్నట్లు తెలిపారు. సాయంత్రం 3 గంటల నుండి ఏయూ కన్వెన్షన్ హాల్లో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జ్ఞాపకాలను నెరవేర్చుకోవడంతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని యూనివర్సిటీ ఆహ్వానించింది. Every sphere of the life, it is a media that plays a major and a vital role that is unchallenged and unnegotiable. 100 years of rich legacy, heritage and excellence
This has transformed totally the backward area of Andhra Pradesh, and during the British time, this area is totally underdeveloped. Women have no access to the education, culturally, economically, poorly driven, and there is no reach. The reach is between Calcutta and Chennai. At that point of time, it was an idea that any university had to come, and we are very fortunate. The city of destiny is Vizag, which has started transforming since then. 13 డిసెంబర్ వేవ్స్ 2025 ఆంధ్ర యూనివర్సిటీ అలమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ అలమ్ని మీట్ జరగబోతోంది. చైర్మన్ గారు చెప్పినట్టు దానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సుధామూర్తి గారు రావడం జరుగుతుంది. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ మీకు చెప్పారు. ఇదొక ప్రౌడ్ మూమెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి. అటువంటి విశిష్ట అతిథి మన యాన్యువల్ అలమ్ని మీట్కి రావడం మనందరికీ గర్వకారణం. యూనివర్సిటీ కూడా ఎంతో గర్వకారణం. ఆ రోజు కార్యక్రమాలు వివరించారు. అందులో భాగంగా మధ్యాహ్నం విశిష్ట అతిథి యూనివర్సిటీ మెయిన్ అడ్మిన్ ప్రాంగణంకి రావడం, అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే యూనివర్సిటీలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే విధంగా అనేక అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మేడంకి సంబంధించిన ఏర్పాట్లు AAA వారి ఆధ్వర్యంలో చేస్తూ యూనివర్సిటీ సహకారం ఎక్కడైతే అవసరం ఉందో అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఇదొక ముఖ్యమైన యాన్యువల్ అలమ్ని మీట్. ఎందుకంటే శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈ అలమ్ని మీట్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ మీట్కి విశిష్ట అతిథిగా ఒక ఉన్నతమైన వ్యక్తి రావడం, ఈ పర్టికులర్ అలమ్ని మీట్ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరిగింది. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్ర స్థాయి పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించనున్నారని జిల్లా క్రీడాధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు తన కార్యాలయంలో పోటీలకు సంబంధించి పోస్టర్ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయానంద్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుండి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్ట్లు కూడా ఈ పోటీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని అన్నారు. ఇతర వివరాల కోసం 9849377577 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె దయాన్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి సహకారంతో ఈ నెల 13వ తేదీన శనివారం నాడు రాజీవ్ క్రీడా మైదానంలో 4వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ విజయనగరంలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈ పారా స్పోర్ట్స్కు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలను ఈ పవర్ లిఫ్టింగ్ ద్వారా మొదటిసారిగా మేము ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇదొక శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా అద్భుతంగా ఈ పారా క్రీడాకారులను కానీ పారా క్రీడలను కానీ ప్రోత్సహిస్తుంది, పెద్దపీట వేస్తుంది. మొన్నే డిజబుల్ డే సందర్భంగా కూడా 7 వారాలను ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు కొన్ని వందల మంది దివ్యాంగులు ఈ జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పారా స్పోర్ట్స్లోకి తీసుకొచ్చి ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం. ఆ రోజు అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున మరి పారా పవర్ లిఫ్టర్లు ఈ విజయనగరం రానున్నారు. వారికి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా అన్ని సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి పారా పవర్ లిఫ్టర్లందరినీ కోరుతున్నాం, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు ఎవరెవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలు అవుతారో వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్లో జరిగే పారా పవర్ లిఫ్టింగ్ నేషనల్ పోటీలకి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి పారా పవర్ లిఫ్టర్లందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం. 30 ఏళ్ల సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం నుంచి పారా స్పోర్ట్స్ క్రీడాకారుల్ని ఒక్కొక్కరిని వెలుగులో తీసుకురావడం జరుగుతుంది.
ఈ మధ్యకాలం చూసాము బ్లైండ్ అమ్మాయిల టీము వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ కొట్టారు. అదేవిధంగా మనకి బ్లైండ్ రన్నర్ ఒక అమ్మాయి ఉంది, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కిల్లాకి లలిత అనే అమ్మాయి. అదేవిధంగా మొన్న ఈ మధ్యనే తెలిసింది ఒక అబ్బాయి లండన్ కూడా వెళ్ళి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆడొచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయి కూడా రైల్వేస్లో ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. గతంలో ఎప్పుడు జనరల్ స్పోర్ట్స్ని మనం కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం. ఈ పారా స్పోర్ట్స్ ఎప్పుడైతే ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సపరేట్గా పారా స్పోర్ట్స్కి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు కూడా ఆ పిల్లల వెలుగులో తీసుకొచ్చి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మొన్న స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వెళ్ళి కొన్ని పథకాలు తెచ్చారు. గౌరవ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. మేమంతా కూడా ఆ పరంపరలో వీరు నిన్నొచ్చి సార్ పవర్ లిఫ్టింగ్ అనేది కూడా ఒక ఈవెంట్ ఉంది, పారా వాళ్ళు వస్తారు, వాళ్ళు దేనికి తక్కువ కాదు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపిస్తారు, మీరు మాకు ఎంకరేజ్ ఇవ్వండి, వెన్యూ ఇవ్వండి అంటే తప్పకుండా ఇస్తామని అన్నాం. 13వ తారీఖు పారా స్పోర్ట్స్ స్టేట్ అసోసియేషన్ మరియు మన జిల్లా గౌరవ అధ్యక్షులు పారా స్పోర్ట్స్ సంబంధించిన దయానంద్ గారు వారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారికి ఇదే రాజీవ్ స్టేడియం ఇండోర్లో వెన్యూ ప్లస్ అకామిడేషన్ మనం ఇస్తున్నాము. ఎక్విప్మెంట్ కూడా టెక్నికల్ సపోర్ట్ చేస్తూ ఈ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సీనియర్స్ ఛాంపియన్షిప్ని 13వ తారీఖున వన్డే ప్రోగ్రాం చేస్తున్నాం. వారు ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారుల్ని వీరు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్తా అంటున్నారు. ఆ దిశగా కూడా మేము ఏం చేయగలమని గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి వారికి ఎంతవరకు సపోర్ట్ ఇస్తామో అంతగా మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున వారికి డెఫినెట్లీగా మా సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకి మీరు అందరూ కూడా విచ్చేసి ఈ విభిన్న ప్రతిభావంతులైన పారా క్రీడల్ని మీరందరూ కూడా వీక్షించి ప్రోత్సహిస్తారని, మరియు వారికి ఏ సందర్భంలో ఏది కావాల్సి వచ్చినా మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని ఆశిస్తూ వారిని ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ కాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన చేయడం దుర్మార్గమని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎం అప్పారావు విమర్శించారు. 60 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, ప్రజల మద్దతుతో తూర్పు నియోజకవర్గం నుండి 83,269 సంతకాలు సేకరించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కార్యాలయంలో సంతకాల ప్రజలను అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని విజయవంతం చేసే దిశగా కార్యకర్తలు తరలి రావాలని పిలిపారు. ఏదైతే మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అని చెప్పేసి గత అక్టోబర్ 10న ప్రారంభించి మరి ఈ 2 నెలలుగా విస్తృతంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ కార్యక్రమంలో నిమగ్నమై మా తూర్పు నియోజకవర్గంలో మరి పార్టీ మాకు 60,000 టార్గెట్ ఇస్తే మా కార్యకర్తలందరూ కూడా 83,000 సంతకాలు సేకరించినందుకు తూర్పులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అయితే ప్రజలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో మరి వాళ్ళ తాలూకా భాగస్వామ్యం కూడా పంచుకున్నందుకు మేము ప్రజలందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా పెట్టి ఈ కోటి సంతకాలు అన్నీ కూడా మేము ముందు డిస్ప్లే చేసి ఇవి రేపు పొద్దున్న మళ్ళీ నియోజకవర్గం ఆఫీస్ నుంచి జిల్లా ఆఫీస్ వరకు కూడా పెద్ద ర్యాలీగా వెళ్ళి ఆ జిల్లా పార్టీ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. రేపు 10వ తారీఖు మార్నింగ్ ఇక్కడ 10 గంటలకు స్టార్ట్ అవుతాం. అలాగే 15వ తారీఖున మరి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి గుడివాడ గురునాథరావు గారి విగ్రహం దగ్గర పెద్ద 10,000 మందితో బహిరంగ సభ ఉంది. దానిలో కూడా మా తూర్పు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో కార్యకర్తలు ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. పీపీపీ విధానంపై సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైసీపీ అధికారంలో జిల్లాను అభివృద్ధి చేశామన్నారు.
జగన్ సీఎం అయిన తర్వాత జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజల కోరిక మీదట 17 కళాశాలలు మంజూరు చేశారు. 5 కళాశాలలు రన్ అవుతున్నాయి. ఇందులో ఒకటి విజయనగరం మెడికల్ కళాశాల ఒకటి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముందు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కొనసాగించాలి. అంతేకాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తుంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటళ్లు వస్తాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం కొనసాగించాలనే ప్రభుత్వం కోరాం. ప్రభుత్వం పట్టించకపోవడంతో 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపిస్తామన్నారు. విజయనగరం నియోజకవర్గంలో 54,000 సంతకాలు చేశాం. రేపు ఉదయం అమ్మవారి గుడి దగ్గర నుంచి పూజలు చేసి జిల్లా పార్టీకి అందజేస్తామన్నారు. మా హయాంలో చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వమే పూర్తి చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజలకి అంకితం చేయాలని మరి ఈ కూటమి ప్రభుత్వం మన తాలూకా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని పరిస్థితిలో మరి ప్రజలకి ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలి. ప్రజల మనోభావాల్ని మరి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారాగా తెలియజేయాలంటే ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన చేసి 1 కోటి సంతకాలని రాష్ట్ర ప్రజల నుంచి సేకరించి విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలియజేసి వారి యొక్క మద్దతుని మనం తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించి మరి అందులో భాగంగా విజయనగరం జిల్లా కానీ జిల్లాలో భాగంగా నియోజకవర్గంలో విజయనగరం నియోజకవర్గంలో ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ సెంటర్లో కూర్చొని ఉన్నా స్వచ్ఛందంగా సంతకాలు చేసి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించాలని ఆ ఆలోచనతో మరి సంతకాలు ప్రజలు స్వచ్ఛందంగా చేయడం జరిగింది. విజయనగరం నియోజకవర్గంలో 54,000 సంతకాల్ని సేకరించాం. ఈరోజు ఈ సంతకాలన్నీ కూడా బాక్సుల్లో నింపి దాన్ని రేపటి రోజున జిల్లా పార్టీకి అప్పచెప్పడం జరుగుతుంది. ఉత్తర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్ట్ యు ఉమామహేశ్వర చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ ప్రజలను ఎవరికైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఎమ్మెల్యే కార్యాలయ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం 4,74,486 రూపాయల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. సోమవారం ఊర్లో లేని వలన ఈరోజు మంగళవారం ఇది పెట్టడం జరిగింది. దీంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు పడి డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయినప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిక్వెస్ట్ చేస్తే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 8 మందికి 4,74,486 రూపాయలు సీఎం గారు శాంక్షన్ చేసిన వలన వాళ్ళకి చెక్స్ పంపిణీ కార్యక్రమము జరుగుతుంది. దీంట్లో ఈరోజు ఏదైతే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందో అది లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద దాని పేరు మార్చడం జరిగింది. సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లో ఉంది. దాంట్లో క్యాన్సర్ అయితే కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంటు క్యాన్సర్కి చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఉమామహేశ్వరరావు గారు మాజీ రిజిస్ట్రార్ గారు, తర్వాత ఇప్పుడు లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న వారిని ముఖ్య అతిథిగా నేను పిలవటం జరిగింది. ఎందుకంటే 13వ తారీఖున అన్ని స్పెషాలిటీస్కి సంబంధించిన వైద్యము ఉచితంగా అందించడానికి వారు చేస్తున్న ప్రయత్నము చేస్తున్నారు. 13వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉండి ప్రజలకి వైద్యము ఉచిత వైద్యం అందిద్దామని మంచి సంకల్పంతో వారు చేస్తున్న వలన అది ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఇది నార్త్ నియోజకవర్గంలో ఉంది.
ఈ మధ్యన మన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ని లయన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ కింద మార్చడం, అలాగే ఓడా వారికి కూడా మనం వీరి ద్వారానే అప్రోచ్ అయ్యి నెక్స్ట్ 10 years కూడా దాని యొక్క ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవడం కూడా తటస్థించింది. వారికి కృతజ్ఞతలు. సో ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రేపు 13వ తారీఖున సెకండ్ సాటర్డే రోజున ఉదయం 9 నుండి 1 గంట వరకు కూడా వివిధ విభాగాల్లో మనం ఫ్రీ హెల్త్ క్యాంప్ అంటే ఉచిత వైద్య సేవలు మనం అందించడం జరుగుతుంది. దీంట్లో అదివరకు మీకు తెలుసు, ఈ ఊర్లో విశాఖ నగరంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టర్లో వచ్చినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ఉందంటే మన లయన్స్ క్యాన్సర్ హాస్పిటలే. అప్పుడు సునీల్ దత్ గారిని కూడా తీసుకొచ్చి దీన్ని ఫౌండేషన్ వేయడం. 96 నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 30,000 మందికి మనం ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలు గ్రహిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ప్రభుత్వ పనితీరు నచ్చకే టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న నాయకులు కార్యకర్తలు వైసీపీలోకి చేరుతున్నారన్నారు. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పనితీరు నచ్చక కూటమి పార్టీలను వీడి వైసీపీలోకి వస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన నివాసంలో 50వ డివిజన్ గాజులరేఖ చెందిన టీడీపీ దళిత నాయకులు కార్యకర్తలు పార్టీలను వీడి వైసీపీలోకి చేరారు. వైసీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. వైసీపీకి వచ్చే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారికి వైసీపీ పార్టీ శ్రేణులు అందరూ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషను 50వ వార్డుకి సంబంధించి సియాదుల చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం సంతోషమైన విషయం. చంద్రశేఖర్ గతంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్సీ కమిటీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం, అలానే రాజకీయ ఆలోచన కలిగిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఆయనలో కూడా కలిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు మా ద్వారాగా ప్రజలకు చెప్పించారు. మేము నిరంతరం ప్రజల మధ్యన ఉన్న వ్యక్తులం కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఈ సూపర్ 6 హామీలు వస్తాయని ప్రజలు ఇంటింటికి తిరిగి చెప్పడం, ఈరోజు హామీలు అమలు చేయకపోవడం వల్ల హామీలు ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్న పరిస్థితిలో మేము జవాబు చెప్పుకోలేని కారణంగా మరి ఆ పార్టీలో కొనసాగే ఆలోచన లేదని, సంక్రాంతి తర్వాత ఈ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మరింత విరివిగా తిరిగి ఈ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పార్టీ నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేయడం కూడా జరుగుతుంది. 2026లో దేశవ్యాప్తంగా జరగనున్న ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ మహిళా ప్రాతిపదికను పెంచి ప్రతి రాష్ట్రంలో మహిళా న్యాయవాదులకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం పట్ల మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో విమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది అసోసియేషన్ అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో మహిళా న్యాయవాదులు పోటీ చేసి గెలవడానికి అనేక కష్టాలు పడేవారని, వారి తరపున పోరాడి అనుకూల తీర్పును తెచ్చిన మహిళా న్యాయవాది యోగమాయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్పు మహిళా న్యాయవాదులకు ఎంతో ఊరట కలిగించడమే కాకుండా రాష్ట్ర బార్ కౌన్సిల్లో తమ వంతు సేవ చేసే అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు చాలామంది అడ్వకేట్లు వచ్చున్నాము ప్రెస్ మీట్ పెట్టడం కోసం. ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిమిత్తం పెట్టామంటే నిన్న 8 డిసెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. అది మహిళల పట్ల మహిళా న్యాయం ఈ మధ్యకాలంలో అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో
మహిళలకి 30% రిజర్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది మహిళా న్యాయవాదులకి ఇది చాలా ఘన విజయం అన్నమాట. ఇది నాట్ ఓన్లీ మన విశాఖపట్నము ఆంధ్రాకో కాదు, భారతీయ ప్రతి మహిళా న్యాయవాది గర్వించదగ్గ రోజు నిన్నటి దినము. దాని విషయమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనను సూర్యకాంత్ గారు, బక్షి గారు కలిసిన ఒక డివిజన్ బెంచ్లో తీర్పు, ఘనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ప్రతి బార్ కౌన్సిల్లో, అంటే రాష్ట్ర బార్ కౌన్సిల్లో 25 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఆ 25 మందిలో 8 మంది, అంటే 1/3 రేషియోలో మహిళలకి స్థానం కల్పించడం జరిగింది. ఇది చాలా కీలకమైన, చారిత్రాత్మకమైన, సంచలనమైన తీర్పు. దీన్ని ఒక 2 మహిళా న్యాయవాదులు 2024లో 2025లో 2 రిట్లు వేయటం జరిగింది. ఆ రిట్లని ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ ఛార్జ్ పుచ్చుకున్న తర్వాత ఆ రిట్లని దీన్ని పరిగణలోకి తీసుకుని మనకి ఈ తీర్పు వెలువరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా 1/3 మహిళా న్యాయవాదులు కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. అదే ఇది వరకు అయితే కౌన్సిల్ మెంబర్ అవ్వాలి అంటే చాలా మహిళ అనే వ్యక్తి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి రాష్ట్రం అంతా తిరిగి ఓట్స్ సంపాదించి గెలుచుకోవాలి. కానీ ఇప్పుడైతే దాన్ని కొంచెం తగ్గించి, ఆ బరువుల్ని, ఆ కష్టాన్ని, సమయాన్ని తగ్గించి ఎత్తైన కొండలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో గిరిజన గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గిరిజన రిజర్వేషన్పై గిరిజన ఓట్లతో ప్రజా ప్రతినిధులే మంత్రి పదవులు అలంకరించిన నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నీరుగార్చి అమాయకు గిరిజనులకు ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుచందనంగా ఉంది. దీంతో విద్య, వైద్యము ఆదివాసులకు అందక ప్రత్యామ్నాయం లేక ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే గిరిశిఖర గ్రామవాసులకు డోలీ కట్టాల్సిందే. గిరిజనుల డోలీ కష్టాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, పాచిపెంట, జియ్యమ్మ వలస, ఎస్కోట మండలాల పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలలో రోడ్లు లేకపోవడంతో గిరిజనులకు అనారోగ్యం పాలైతే డోలీ కట్టాల్సిందే. ఎత్తైన కొండలు, అస్తవ్యస్తంగా ఉన్న రహదారిపై భుజంపై డోలీ పెట్టుకొని అడుగులలో అడుగు వేస్తూ మెరుగైన వైద్యం కోసం అణువణువు, అనుక్షణం టెన్షన్తో ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందే. మీ తలరాతలు మారుస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధులు, పాలకులు గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చిత్తశుద్ధి కనబరచడం లేదు. దశాబ్దాలుగా అడవి బిడ్డలు వినిపిస్తున్న ఆర్తనాదాలు, ఆందోళనలు ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు ఏ మేరకు సద్వినియోగం అవుతున్నాయో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి. దీంతో గిరిజన గ్రామాలలో అడపా దడపా చేపడుతున్న పనులు అర్ధాంతరంగా ఆగిపోయి అవి నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఈ ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక అమాయక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. గిరిజన ప్రాంతాలలో జ్వరం, జబ్బు వచ్చినా, నిండు గర్భిణిని ప్రసవమైనా ఆసుపత్రికి తరలించాలంటే గిరిశిఖర గ్రామవాసులు డోలీ కట్టాల్సిందే. మరొక ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితి వారిది. అడుగుల్లో అడుగు వేసి నడక ప్రయాణమే తప్ప మరో దిక్కులేని దుస్థితి వారిది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వాలంటే పురిటి నొప్పులు పడక తప్పదనేది జగమెరిగినదే. గిరిజనులకు మాత్రం ప్రసవం నిమిత్తం గర్భిణిని ఆసుపత్రికి తరలించాలంటే అడుగడుగున కష్టమే. డోలీ కట్టి గర్భిణిని అందులో ఉంచి నెమ్మదిగా కొండ దిగేందుకు వేసే ప్రతి అడుగు అప్రమత్తంగానే ఉండాలి. అందుబాటులో ఉన్న ఆసుపత్రికి గర్భిణిని సురక్షితంగా చేర్చే వరకు అడుగడుగున టెన్షనే. ఈ పరిస్థితి మారుస్తామన్న హామీలను గిరిజనులు దశాబ్దాలుగా వింటున్నారు, వర్తమానంలోనే వింటున్నారు. భవిష్యత్తులో కూడా తమ డోలీ ప్రయాణ కష్టాలు తీరుతాయేమోననే ఆశతో గిరిశిఖర గ్రామాల గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
అతి ప్రాచీనమైనది ఆంధ్ర లిపి అని ఇతర లిపులతో పోల్చి తెలుగు వైభవాన్ని కించపరచకూడదని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లంకొండ రమేష్ చంద్ర అన్నారు. మల్లంపల్లి సోమశేఖర్ శర్మ చారిత్రాత్మక అధ్యయన సంస్థ డివికే కళాశాల హిస్టరీ విభాగ సంయుక్త ఆధ్వర్యంలో ప్రాచీనాంధ్ర లిపి పుట్టు పూర్వత్రాలు పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్వారకానగర్ బీవీకే కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుస్తకావిష్కరణ ఏయు విశ్రాంత ఆచార్యులు సోమ సుందర్రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్నశేఖర్ గౌరవం అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు లిపే ఉంది, తెలుగు లిపే పుట్టింది, తెలుగు లిపే ఉంది, తెలుగు భాషే ఉంది. దీనికి కన్నడానికి సంబంధం లేదు. కన్నడిగులు ఆంధ్రదేశం వచ్చి పరిపాలించారు తప్పించి మనం అక్కడికి వెళ్ళి పరిపాలించలేదు. ఏ రాజు అయినా సరే వేరే ప్రాంతం నుంచి మనకు వచ్చి పరిపాలించాల్సింది తప్పించి మనం మరొక చాటుకి వెళ్ళి వాళ్ళని ఆక్రమించి పరిపాలించిన దాఖలాలు చాలా తక్కువ. అది ఎక్కడో నాయకరాజులు ఎక్కడో కొద్దిమందిగా మీకు కనిపిస్తారేమో కానీ ఆంధ్రులు కటకం నుండి మధుర దాకా ఆంధ్రులు అడుగడుగున కనిపిస్తారు. మీరు వెతకాలి అంతే. ఆంధ్ర లిపి అని చెప్పుకోవాలి కానీ దాన్ని తీసుకెళ్ళి తెలుగు కన్నడ లిపిగా మార్చడం నాకు ఇష్టం లేక ఏ ఆర్టికల్ రాసినా నేను కన్నడ అనే పదం వాడను. అది నా భాషాభిమానం. ఆ భాషాభిమానంతో ఇక్కడ ఆంధ్ర లిపి అంటే బ్రాహ్మీ లిపే, ప్రాచీన ఆంధ్ర లిపి అంటే బ్రాహ్మీ లిపే. ప్రాచీనాంధ్ర బ్రాహ్మీ లిపి అని పెడతాం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ తమిళులు ఇప్పుడు ఈ రోజున క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దం నాడే మాకు లిపి ఉందని కల్లాడిలో కొన్ని గుర్తులు చూపించి ఆ జియోగ్రఫికల్ మార్క్స్ అవి చూపించి బ్రాహ్మీ అంటున్నారు. సరే ఒప్పుకుందాం. 6వ శతాబ్దంలో లిపి ఉంటే మీకు నాణ్యాల మీద లిపి లేదేంటి? మీ నాణ్యాల మీద లిపి లేదు. ఏ శతాబ్దం నుంచి? సంగమ వాంగ్మయం నుంచి వచ్చింది. సంగమ యుగం ఎప్పుడుంది? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే ఉందంటే అసలే ఒప్పుకోను. ఎందుకంటే లిపి పరిణామం అక్కడ గట్టల్లా. విజయనగరం పట్టణం 28వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు వార్డు మాజీ అధ్యక్షులు పాకులపాటి వేణురాజు, బలివాడ ఆదినారాయణ, ఇట్ల రమేష్తో పాటు సుమారు 100 కుటుంబాలు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. అందుకే ఈరోజు వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చేమో వాటి అన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గంలో ఎప్పటి వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. అనిపిస్తుంది. ఈరోజు 28వ డివిజన్ నుంచి మీరందరూ తెలుగుదేశం పార్టీ, అలాగే మన ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు అందరు కలిసి చేసిన పనులు చూసి మీరు ఆ మంచి పనులని సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా ముందుకొచ్చారు. అయితే ఈరోజు మనం చూస్తుంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంని తీసుకున్న రోజు ఒక అదృష్టమైన, ప్రజలకి అదృష్టమైన రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రక్షించటానికి కేవలం వారే చేయగలరనేది ముఖ్యంగా మనం అందరం గుర్తించాలి. అయితే వారు రాష్ట్రం తీసుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అయినా కానీ సూపర్ 6 హామీలు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో అదేవిధంగా నెరవేరుస్తూ వచ్చారు. ఒక పెన్షన్ అనేది అందరికీ కూడా అందిస్తున్నారు. దాంట్లో గడపకి వాళ్ళు మనం పెన్షన్ అందించగలుగుతున్నామంటే అది నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో భారతదేశంలో కంటే మనం హైయెస్ట్ పెన్షన్ అనేది మనం అందిస్తున్నాం. గడపకి 4,000 రూపాయలు అందిస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు అందిస్తున్నాం. కిడ్నీ వ్యాధులు అటువంటి
వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు అందిస్తున్నాం. తీవ్రమైన వ్యాధులు మసిల్ డిస్ట్రోఫీ లేకపోతే వేరే తీవ్రమైన వ్యాధులు ఉన్న వారికి 15,000 రూపాయలు అనేది మనం గడపకి వెళ్ళి అందిస్తున్నాం అంటే నిజంగా అది చాలా మనసున్న నాయకుడు చేసిన పని అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆసిల్మెట కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైసీపీని బలోపేతం చేసే ప్రతి కార్యకర్తకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ విధానాలకు తెరతీస్తుందని ఆరోపించారు. Okay, some undeserved and some deserved. మన సక్సెస్ పాత్రలోకి వెళ్ళేటప్పుడు ఎంతోమంది నిరాశపరుస్తారు, ఎంతోమంది నిందలు వేస్తూ ఉంటారు. సమ్ అన్డిజర్వ్డ్ అండ్ సమ్ డిజర్వ్డ్. ఈ పని చేస్తుంది నా కోసం కాదు, ఈ పని చేస్తుంది జానకి కోసం కాదు, భావి తరాల కోసం చేస్తా ఉన్నాం. అందుకే చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే మాట అన్నారన్నమాట. ఆ రోజు అతను రాజ్యాంగం రాసినప్పుడు, ఆ రాజ్యాంగం రాసిన తర్వాత ఇది ఈ భారతదేశం పదిలంగా ఉండడం కోసమని, అలాగే ముఖ్యంగా అనుగుబడి వర్గాలకి ఇది మేలు చేస్తుందని చెప్పి నేను వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేస్తాను. An assassin's bullet may put an end to my life. I would love it, but I would love above all else to fading out, do my duty till my last breath. ఆఖరి శ్వాస వరకు కూడా ఈ భారతదేశంలో ఉండే ప్రతి పౌరుని కోసం నేను పనిచేస్తానని చెప్పిన మాట. అది బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కోణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతనికేమీ దీని మీద ఆశ లేదు. 17 మెడికల్ కాలేజీలు తయారు చేసిన తర్వాత అతనికి ఆశ ఉంటే అతను కూడా ప్రైవేటైజ్ చేసి ఉండేవాడు. అని చూడండి, ముఖ్యమంత్రులకి తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడికి తేడా చూడండి. అతను నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్, ఇది ప్రైవేట్ చేస్తాడంట. ఎవరైనా ప్రైవేట్ చేసినవేమో గవర్నమెంట్ చేయాలి. మళ్ళీ ఏమంటారు, గవర్నమెంట్ కంటే స్పీడ్గా తీసుకెళ్తారంట వీళ్ళు. గవర్నమెంట్ కంటే స్పీడ్గా తీసుకెళ్తారంట. ఇది అంటే ఎంత దరిద్రమైన మాట. దానికి చేతకాంతనం సిగ్నేచర్ పెట్టండి, చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. లక్కవరపుకోట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరావు చొరవతో దాతల సహకారంతో దేశభక్తి నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఆర్డీఓ దాట్ల కీర్తి పాల్గొన్నారు. లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయం దేశభక్తికి చిరునామాగా మారిందని కార్యాలయ ఆవరణలో అల్లూరి, గాంధీజీ, సావిత్రిబాయి పూలే సహా 13 మంది దేశ ప్రముఖుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి దేశం కోసం పనిచేయాలనే సంకల్పానికి ప్రతీకలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాతలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యాలయాల్లో ఇటువంటి ఈ విధంగా దేశ నాయకులు కావచ్చు, స్వాతంత్ర సమర యోధులు కావచ్చు, ఈనాటి ప్రస్తుత సమాజంలో అసలు పరుగు జీవితంలో ప్రతి ఒక్కరూ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో వారిని స్మరించాలి, విస్మరించకూడదు. భావి భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిగా మనం అందరం ఇవ్వాలి అని ఈనాటి ఎస్కోట్ నియోజకవర్గ ఎల్కోట్ మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయంలో ముఖ్యంగా సోదరులైన కోరాడు శ్రీనివాసరావు గారి ఎంఆర్ఓ గారి సహకారంతో ఇవాళ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ఒక పక్క సుందరీకరణ, ఒక పక్క శిథిలమవుతున్న ఈ కార్యాలయాన్ని కొంతమంది దాతల సహకారంతో మళ్ళా నూతన భవనంగా ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో
బాల్యాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ పుస్తకాలకు సెల్ ఫోన్లకు అంకితం కాకుండా ప్రకృతి ఒడిలో ఆటపాటలతో విద్యార్థి దశ సాగాలని ఆకాంక్షిస్తూ బాల ఉత్సవ 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాజేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు మాట్లాడారు. ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు అనే భేదం లేకుండా విద్యార్థులు స్వేచ్ఛగా ఉత్సాహంగా తనలోని ప్రతిభను వెలికితీసే అవకాశం ఉన్న కార్యక్రమం బాలోత్సవం అన్నారు. దాదాపుగా 300 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 9 నుంచి అంటే ఇవాళ నుంచి 11వ తారీఖు కూడా బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాము సెయింట్ ఆంథనీస్ ప్రైమరీ స్కూల్లోని. ఈసారి విశేషం ఏంటంటే విశాఖ బాలోత్సవంతో పాటు విశాఖ వ్యాలీ రోటరీ వాళ్ళతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలుగా కూడా ఈ సెయింట్ ఆంథనీ ఓల్డ్ ప్రైమరీ స్కూల్లోనే ఫాదర్ రత్నకుమార్ గారి సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు అనేటువంటి తెలియజేస్తున్నాం. బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ పిల్లలందరూ కూడా మొబైల్స్కి ల్యాప్టాప్స్కి అతుక్కుపోవడం, లేకపోతేనేమో ర్యాంకుల గోల్లో ఏంటంటే ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు, హోంవర్క్లు వీటితోటే జీవితం అంతా అయిపోతుంది తప్ప శారీరక మానసిక వ్యాయామం అన్నట్టు ఉండటం లేదు. కాబట్టి వీటన్నిటిని అధిగమించడం కోసం 3 రోజుల పాటు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఉండడం కోసం అందరం కలిసిమెలిసిగా ఉండేటట్టు, అది ప్రైవేట్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా కాదు, అందరూ కలిపి ఓ దగ్గర పాల్గొనడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే థీమ్స్ కూడా అన్నీ ఏంటంటే దేశభక్తి, సామాజిక న్యాయం, సమానత్వం ఇవన్నీ కూడా ప్రతిబింబించాలని చెప్పి ఆ రకంగా ఈవెంట్లు అనేటువంటి డిజైన్ చేసాం. మొత్తం 74 ఈవెంట్లు, అందులో 32 ఈవెంట్లు ఏమో కల్చరల్ ఈవెంట్లు, 42 ఈవెంట్లు ఏమో అకాడమిక్ ఈవెంట్లు. ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిసారి గవర్నమెంట్ అఫీషియల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇవాళ వచ్చి ఇనాగరేట్ చేయడం అనేటువంటిది నిజంగా గొప్ప ఆనందదాయకమైన విషయం. సాలూరు మున్సిపాలిటీలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి 8 కొత్త పైలట్ వాటర్ స్కీమ్స్ను ప్రారంభించారు. ప్రతి స్కీమ్ వ్యయం 1.80 లక్షలు. మొత్తం స్కీమ్ వ్యయం 14.4 లక్షలు. 20వ వార్డు వడ్డీ వీధిలో పైలట్ స్కీమ్ను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందన్నారు. సాలూరులో మున్సిపాలిటీలో నీటి కొరత లేకుండా అన్ని వార్డుల్లో వాటర్ ట్యాంకులు నిర్మించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. మంచినీటి సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఆ విధంగానే మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేస్తే ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం చేయాలనుకున్న పని. అలాగే అడ్డంకులు మీకు అన్ని తెలుసు అందరికి కూడా. ఈ అడ్డంకులతో లాస్ట్కి మొత్తానికి మీ అందరి సహకారంతో మనం చేయగలిగాం. ఈరోజు మీ అందరికీ సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలిగాము అంటే అది మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జీవీఎంసీ 1వ వార్డు స్థానిక బైపాస్ రోడ్లో ప్రభుత్వ బీసీ హాస్టల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వార్డెన్ హాస్టల్లో పిల్లలకి ఇద్దరికి పాస్టర్ని పెట్టి ప్రార్థనలు, పాటలు నేర్పిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురై వార్డెన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడం శోచనీయం. తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ 1st వార్డు అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు హాస్టల్లోకి జరిగిన విషయం మీద వార్డెన్ని ప్రభుత్వ హాస్టల్లో మతాల గురించి బోధించడం ఏమిటని ప్రశ్నించారు. వార్డెన్ సమాధానం అన్ని హాస్టల్లోని ఈ విధంగా జరుగుతుంది, మా హాస్టల్లో జరిగితే తప్పేముందని సమాధానం చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది. తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ పిల్లలకి చదువు చెప్పడం మానేసి మతాల గురించి బోధించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. వార్డెన్కి జీతం ఇస్తుంది పిల్లల సంరక్షణ కోసం, అంతేగాని మతాలు బోధించడం కాదు అని అన్నారు. ఆగండి మీరు తీసుకోండి నేను బాగా స్కూల్లో పాఠాలు చెప్పడానికి వచ్చా అంటాను కదా. ఈ హాస్టల్లో ఎవరు లెక్కలు చెప్తాను అర్థం అవుతుంది రేపు. ఆగండి. అనేకమైన సమస్యలు మేము తీర్చాం కాదని అనమనండి. ప్రతి సమస్య హాస్టల్
విజయనగరం జిల్లా బొడ్డవరంలో జిందాల్ భూ నిర్వాసితులు చేపట్టిన నిరసనలు 179వ రోజుకు చేరుకున్న ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొడ్డవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో శత్రువు కష్టాల్లో ఉన్న స్పందించే గొప్ప సాంప్రదాయం ఉందని, కానీ కళ్ళెదుట అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. 9 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా నేటికి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే అతను శత్రువు అయినా కానీ వెళ్ళి పలకరించే ఒక సాంప్రదాయం ఉన్న ఈ భారతదేశంలో ఎంతమంది సుమారు 450 కుటుంబాలు ఆ రోజు నష్టపోయారు. ఈరోజు అదే కుటుంబాల దగ్గర 1500 నుంచి 2000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడిన పరిస్థితి. అందులోని 180% ఎస్సీ ఎస్టీసీ ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవడానికి కూడా కనీసం ప్రభుత్వ యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కనీసం ఆలోచన చేయకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మనం ఎక్కడ ఉన్నామో ఏ పరిస్థితుల్లోనే ఉన్నామో, మనకు స్వతంత్రం వచ్చిందా, మనం భారతదేశంలో ఉన్నామో ఎక్కడున్నామో అర్థం కానీ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిర్వాసితులు వాళ్ళకి కావాల్సిన రైట్స్ కోసం ఏదైతే జిందాల్ కంపెనీ వాళ్ళకి అన్యాయం చేసింది, మాకు న్యాయం చేయాలన్న పోరాటం అయితే కూడా ఎక్కడ అలుపెరగకుండా వాళ్ళు పోరాటం చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో అయితే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం మంచి మనసు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికో లేకపోతే రైతాంధ్రులు కూడా నష్టపోయినారు రైతు పట్ల మనం సానుకూలంగా ఉండి మాట్లాడితే బాగుంటుందని నేను ఆలోచనకు వస్తే ఇంకా మరీ సంతోషం నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా జిందాల్లో జరిగిన అక్రమాలు 1, 2, 3 కాదు, కొన్ని వందలాది అక్రమాలు జరిగాయి. మీరు చూస్తే ప్రతిరోజు కూడా పత్రికలకి వార్తలు అయితే వస్తాయి. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపార కోసం కర్ణాటకలో ఉంటూ అధికారం కోసం ఆంధ్రప్రదేశ్లో వెంపర్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డిప్ప శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అమరావతిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కరువు తావించిందని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రగతిశీల ప్రవాహం కొనసాగుతుందని అన్నారు. అని చెప్పి నేను అడుగుతా ఉండా. అధికారం కోసం రాజకీయం కోసమేమో ఆంధ్రప్రదేశ్, వ్యాపారం కోసం నివాసం కోసం కర్ణాటక రాష్ట్రం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక రోజు హైదరాబాద్కు వస్తే పక్క రాష్ట్రం నుంచి రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని విమర్శించిన మీరు ఈరోజు వారానికి 4 రోజులు కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటూ అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో అక్రమ సంపాదన అంతా అక్కడ పెట్టుబడులు పెడుతూ వ్యాపారం చేసుకుంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ వాసులు అని చెప్పి నేను అడుగుతూ ఉండా. కడప వాసులు అని అడుగుతూ ఉండా. రాయలసీమ బిడ్డనా అని అడుగుతూ ఉండా. కడప జిల్లా మాది, జగన్మోహన్ రెడ్డి గారు మాది కడప జిల్లానే, మేము రాయలసీమ వాసులమే. మీరు అధికారం కోసం ఇక్కడ వచ్చి రాజకీయం కోసం, రాజకీయ పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ అంటారు, వ్యాపారం కోసం కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే పంద, ప్రతిపక్షంలో ఉన్న ఇదే పంద, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు మాట్లాడడం ఒక పేటెంట్ రైట్స్గా తీసుకున్నారు మీరు. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సాక్షి మీడియా, సాక్షి పత్రిక ద్వారా అబద్ధాలు, అభూత కల్పనలు, లేనిపోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు, విష ప్రచారాలు చేస్తున్న నీ సాక్షి మీడియా, సాక్షి ఛానల్తో పెట్టి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉండవు. రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టే వాళ్ళని అందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఈరోజు రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ, లోకేష్ గారి కృషి వల్ల ఈ రాష్ట్రానికి అంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉంటే దాని మీద కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉండవు. ఈ 1.5 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండారు. ఈరోజు హత్య రాజకీయాలు లేవు, గొడ్డలి వేట్లు లేవు, కత్తిపోట్లు లేవు. నీ బంధువులు కూడా ఈరోజు సంతోషంగా ఉండారు. ఇటువంటి గొడ్డలిపోట్లు, కత్తిపోట్లు లేవని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా, హ్యాపీగా రాష్ట్రంలో తిరుగుతున్న పరిస్థితి.
జిల్లాల వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ సైబర్ సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో ట్రేస్ చేసిన సుమారు 26,78,792 విలువైన 163 మొబైల్స్ను తిరిగి బాధితులకు ఈరోజు అందజేశామని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీఆర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో మొబైల్స్ను పోగొట్టుకున్న బాధితులు ఇకపై విజయనగరం పట్టణంలోని సైబర్ సెల్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదని, తమకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి మొబైల్ పోయినట్లు లేదా మిస్ అయినట్లు ఫిర్యాదు చేయవచ్చన్నారు. లాస్ అయినటువంటి సెల్ ఫోన్లు పబ్లిక్వి మనము సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మనము ఇవన్నీ కూడా రికవరీ చేసాం. దాదాపు ఈరోజు 163 లాస్ అయినటువంటి దొంగతనమైనటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా డిఫరెంట్ మోడల్, దాదాపు 7 lakhs వర్త్ ఉన్నటువంటి 26 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. దీంట్లో శాంసంగ్ ఒక 17, అలాగే ఒప్పో 20, రియల్మీ షావోమీ 25, అలాగే వివో, నోకియా, OnePlus, అలాగే ఇన్ఫినిక్స్, యాపిల్, ఈ ఫోన్లన్నీ కూడా దాదాపు 163 ఫోన్లు కూడా. ఇది మనకు సైబర్ క్రైమ్ వింగ్ పెట్టిన తర్వాత మనం ఈ ఫోన్లన్నీ కూడా సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా ఎవరన్నా లాస్ అయినటువంటి వాళ్ళు మనకు ఈ పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ డేటా ఇస్తే ఆ ఫోన్ ఎక్కడుండేది కూడా మనకు తెలుస్తుంది. ఆ పోర్టల్ ద్వారానే మనం ఇవన్నీ కూడా రికవరీ చేసాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరన్నా ఫోన్ మిస్ అయినా, దొంగతనం జరిగినా మనకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చి ఒక చిన్న రెసిప్ట్ ఇస్తారు. ఈ రెసిప్ట్ ద్వారా ఆన్లైన్లో గూగుల్ క్రోమ్లో మనము సిఐఆర్ పోర్టల్ మన దగ్గర ఓపెన్ చేస్తాం. వాళ్ళకి తెలియనప్పుడు ఓపెన్ చేసి అన్ని కొంత ఐఎంఏ నెంబర్లు అన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు మనం ఫీడ్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్లీ మనకి ఎక్కడన్నా వాడకంలో ఉంటే ఫోన్ మనకు తెలుస్తుంది. సో పబ్లిక్కి మనము ఇప్పటి వరకు దాదాపు ఒక 2 years నుంచి ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి దాదాపు 3,463 మొబైల్స్ రికవరీ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. దీని వర్త్ దాదాపు 6.26 crores, 6.26 lakhs వర్త్ ఉన్నటువంటి సెల్ ఫోన్ని ప్రజలకు మనం ఇవ్వడం జరిగింది. సో ఆ కస్టమర్స్ అంతే దీంట్లో చాలామంది బయట వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐఎంఏ నెంబర్లు, వాళ్ళ డేటా అన్నీ కూడా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. విశాఖలో రహదారులు నెత్తురు పడుతున్నాయి. చలనాల రూపంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక డ్యూటీలు చేస్తున్న రోడ్డు ప్రమాదాలను నివారించలేకపోతున్నారు. ఇదే తరహాలో ట్రాఫిక్ ఆంక్షలు పాటించమని చెబుతూ అక్కైపాలెం వద్ద సిబ్బంది విధి నిర్వహణకు చెరువులోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈనాడులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి కుటుంబ సమేతంగా బైక్ మీద వెళ్తూ ఉండగా లారీ ఢీకొట్టింది. అక్కడికక్కడే మహిళ మరణించారు. అక్కైపాలెం హైవే రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వారంలో ఇది 3వ రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం. ఉద్యోగులకు సిపిఎస్ను రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ఈఏ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ డిమాండ్ చేశారు. విజయనగరం వచ్చిన ఆయన ఈరోజు జిల్లా ఖజానా కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీతాలు, డిఏలు, పిఆర్సీఎస్లు ఎన్నో బకాయిలు ఉన్నాయని, బకాయిలను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది 8 నెలలు కావస్తున్న సిపిఎస్ రద్దు ఊసే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరీం రాజేశ్వరరావు, చీరల కిరణ్ కుమార్, ఎల్బి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ రద్దు అనే అంశం మీద దాదాపు 2015 సంవత్సరం నుంచి మేము వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు వహిస్తూ పోరాటాల ద్వారా మరి మా నిరసన తెలియజేస్తూ 2017 సంవత్సరంలో గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2 జీవోలు ఇవ్వడం జరిగింది మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా. అయితే ఈ 2024 జరిగినటువంటి ఎలక్షన్స్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం లోపు తార్కికమైనటువంటి ఒక ముగింపుని దీనికి తీసుకొస్తాము సిపిఎస్ని, మీరేం భయపడొద్దు, నేను కూడా ఉద్యోగస్తుల కుమారుని అని చెప్పేసి మరి తన ఎన్నికల వాగ్దానాల్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. మరి ఆయన మాటను విశ్వసించి కూటమి ప్రభుత్వం వెంట మేము సిపిఎస్ ఉద్యోగులతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓపీఎస్ ఉద్యోగులు కూడా నడవడం జరిగింది. కానీ మరి దాదాపు 1.5 సంవత్సరం గడిచిపోతున్నప్పటికీ ఈరోజు కూడా సిపిఎస్ అనే అంశం మీద ఒక చర్చ కానీ ఒక
విధానపరమైనటువంటి నిర్ణయం కానీ లేదా మమ్మల్ని పిలిచి ఏదైనా మీటింగ్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి ముందడుగు వేయకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,000 మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఒక అనుమానపు చూపుతోటి మరి ప్రభుత్వాన్ని చూడడం జరుగుతుంది. అంతేకాదు సిపిఎస్ రద్దు అనేటటువంటి దానికంటే ముందుగా జరగాల్సినటువంటిది 2018వ సంవత్సరం నుంచి మాకు రావాల్సిన డిఆర్ఎస్ని ఈ రోజు వరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం. కాబట్టి వాటి అంశాల గురించి కూడా మేము కలెక్టర్లకు వినవేస్తా ఉన్నాం. మరి ఈ డిస్కంటెంట్మెంట్ ఏదైతే సిపిఎస్ ఉద్యోగస్తులు ఉందో దీన్ని తెలియజేయడం కోసం చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వరకు మేము అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టాము. 3 విడతల్లో ఇప్పుడు 3వ విడత జరుగుతూ ఉంది. 24వ జిల్లాగా విజయనగరం రావడం జరిగింది. విజయనగర కలెక్టర్ గారికి కూడా మరి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ రిప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వానికి మా బాధలు మేము తెలియజేస్తూ ఉన్నాము. మా బాధ ఒక్కటే, మీరు చెప్పినటువంటి విధంగా మీ ఎన్నికల వాగ్దానాలు చేసినటువంటి విధంగా ఈ సిపిఎస్ అనే అంశానికి ఒక తార్కికమైనటువంటి ముగింపునివ్వండి, మా బ్రతుకులు కాపాడండి. 3,50,000 మంది ఎదురు చూస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు కావచ్చు, మాకు రావాల్సిన పిఆర్సీ బకాయిలు కావచ్చు, వాటిని కూడా అతి త్వరగా విడుదల చేయాలని ఒక సెక్షన్, అంటే కొన్ని వర్గాల ఉద్యోగస్తులకు ఒక రకంగాను కొన్ని వర్గాల ఉద్యోగస్తులకు మరొక రకంగాను ఈ చూసేటటువంటి డిస్క్రిమినేషన్ అనేటువంటిది దయచేసి ప్రభుత్వ పెద్దలు చేయొద్దని మేము వేడుకుంటా ఉన్నాం. మాకు తెలిసినటువంటి విధంగా మరి రాజకీయ దురంధరుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు ఉద్యోగస్తుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ మాకు తెలుసు, కానీ ఎందుకని ఇంత ఆలస్యం చేస్తారు? మహిళల అత్యవసర సేవల కోసం వన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైన్ వాహనంను మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్ వాహనాల ప్రధాన ఉద్దేశం హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇందులో వైద్యం, న్యాయం, పోలీస్ సహాయం, కౌన్సిలింగ్ మరియు తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట సమగ్రంగా అందుబాటులోకి ఉంచడం, దీని ద్వారా వారు సురక్షితంగా గౌరవంగా తమ సమస్య నుండి బయటపడడానికి సహాయపడడం జరుగుతుందని చెప్పారు. ఈ సేవలను అందించే వాహనం మహిళలను హింస జరిగే ప్రదేశం నుండి ఈ కేంద్రాలకు తీసుకురావడానికి లేదా వారికి అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఉపయోగపడుతుందన్నారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కడుబండ శ్రీనివాసరావు అధ్యక్షన 10/12/2025న ఎస్కోట దేవి గుడి జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 52,000 సంతకాలు మీడియాకు చూపించి టాటా ఏసీఈ వాహనంతో ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొనవలసిందిగా కోరుతున్నామన్నారు. ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. అయితే రేపు 10వ తారీఖు అంటే బుధవారం మా ఎస్కోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఎస్కోట నుంచి విజయనగరం వరకు ర్యాలీగా వెళ్తూ ఈ 52,000 సంతకాల కాగితాలన్నీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భావి తరాలపై వైసీపీ పోరు, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల విశాఖ మాజీ ఎమ్మెల్యే. బుధవారం జరగనున్న జిల్లా స్థాయి ర్యాలీకి సహకరించాలని విజ్ఞప్తి చేసిన వాసుపల్లి. 33% రిజర్వేషన్ బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులకు చోటు కల్పించడం హర్షణీయం. జిల్లా మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు అనురాధ వెల్లడి. మహిళా సాధికారత థీమ్తో ఏయూ వార్షికోత్సవ వేడుకలు నిర్వహణ. ఇన్ఫోసిస్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించిన అల్యూమిని చైర్మన్ కేవీబీ ప్రకటన. రికవరీ అయిన మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్. నేర నియంత్రణకు కృషి చేస్తున్నామని స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.
Thank you.